గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను వెంకట్రావుని. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే చూడండి, వీటి గురించి నేను కొద్దిగా మీకు చెప్తాను. ఈ గ్రో బ్యాగ్స్లో ఇవన్నీ నేనేం చేశానంటే లాస్ట్ 2 months బ్యాక్ జనవరి ఆ ప్రాంతంలో పాత మొక్కలు, పూల మొక్కలు, అవి నీల గోరింటలు అవన్నీ పువ్వులు అయిపోయిన తర్వాత ఆ సాయిల్ అంతా బయటికి తీసేసి ఓపెన్ చేసి ఆరబెట్టి అందులో మళ్ళీ టాపప్ చేసి కొద్దిగా గెత్తము, తర్వాత కోకోపీటు, ఇది ఆవు పిండి, ఇవన్నీ కలిపి కాస్త 2 రోజులు ఆరబెట్టి తర్వాత ఏమో ఈ గ్రో బ్యాగ్స్లోకి ఎట్లయితేనంటే కట్ చేసిన మొక్కలు అవి ఉన్నాయి కదా, పాత మొక్కలు అవన్నీ కట్ చేసి నీట్గా చిప్పించేసి అవి గ్రీన్స్, తర్వాత డాబా మీద రాలిన ఎండిపోయిన ఆకులు అవన్నీ 2 వేరువేరుగా పెట్టుకొని టబ్స్లో అదే చేసుకొని నిలవబెట్టుకొని ఈ మట్టి ఈ గ్రో బ్యాగ్స్ నింపినప్పుడు ఏంటంటే శాండ్విచ్ మెథడ్లో నింపాను. ఒక 2 అంగుళాలు మట్టి, 2 అంగుళాలు డ్రై లీవ్స్, మళ్ళీ 2 అంగుళాలు వెట్ లీవ్స్ అలా వేసి నింపి రోజు వాటర్ వేసేవాడిని. వేస్తే అవి కొన్ని రోజులకి ఇలాగా ఈ గ్రీనరీ స్టార్ట్ అయింది, మొలకెత్తడాలు. ఇవి ఏమిటి అంటే ఇవి పునర్నవ, చూడండి రకరకాల పునర్నవ, గంగవాయల కూర, ఇవన్నీ కూడా ఆ మట్టిలో, పాత మట్టిలో ఉన్నటువంటివన్నీ ఇప్పుడు బాగా జనరేట్ అయ్యి అంటే మొలకలు ఎత్తి చూడండి ఎట్లా ఉందో. లాంగ్ వ్యూ చూపిస్తాను. ఒక్క టబ్బు కూడా కనపట్లే. యాక్చువల్లీ నేను కొన్ని కట్ చేశాను, ఇంకా థిక్గా ఉండేది. ఇవన్నీ చూసారా, ఈ బచ్చలాకులు కూడా నేను కనపడే కాదు, ఇప్పుడు కొద్దిగా కనపడుతున్నాను. నేను కట్ చేసేసాను. అది ఇది చూడండి, ఇది అన్నమాట. చాలా సరదా ఇస్తుంది. నేను నిన్న చాలా కట్ చేశాను, అంటే ఆరబెట్టుకొని నీళ్ళలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకుందామని. అలాగే గంగవాయలు ఉంది, రేపు ఎప్పుడు కట్ చేసుకొని వండించుకోవాలి. ఇది మ్యాక్సిమం నేను ఏంటంటే పౌడర్ రూపంలోనే ప్రిజర్వ్ చేసుకుందామని చూస్తున్నాను ఈ పునర్నవ. ఎందుకంటే అది లాంగ్ రన్లో ఉంటుంది. ఇదంటే ఒక 4 రోజులు 3 రోజులు ఉంటుంది, మళ్ళీ మనకు అవసరానికి దొరకదు. పౌడర్ మనం ప్రిజర్వ్ చేసుకుంటే ఏ రోజు కావాలంటే ఆ రోజు అన్నంలో కలుపుకొనో, లేకపోతే ఇంకా దేంట్లోనో చారులో వేసుకొని ఎలాగైనా చేసుకోవచ్చు. అట్లీస్ట్ కనీసం మనకేంటంటే కడుపులోకి వెళ్తే చాలు. ఇలాంటివన్నీ వాల్యుబుల్స్ అన్నమాట. నేచురల్లో మనకి దొరికినటువంటి ఆయుర్వేద మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్కలు. చూడండి, ఇవి ఒకటే కాదు, మొత్తం డాబా మీద ఎక్కడ చూసినా ఇది కూడా అంతే. చూడండి ఎంత థిక్గా ఉందో. అది లోపల అడుగున ఏముందో తెలియదు నాకు. అంటే ఇది యాక్చువల్లీ ప్లాస్టిక్ గ్రో బ్యాగ్, అందులో ఏమేసానో నాకు తెలీదు, బట్ అలాగ వచ్చింది. Okay, thank you very much.